అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక పెద్ద మాయా అడవిలో చిన్న చిన్న జంతువులు చాలా సంతోషంగా జీవించేవి. అక్కడ చిట్టి కుందేలు, పిచ్చుక, టింగు తాబేలు, మిన్నీ జింక అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి అడవిలో విచిత్రమైన నవ్వు వినిపించింది. హహహహా, హిహిహి. జంతువులన్నరూ భయపడ్డారు. కుందేలు చెప్పింది, అయ్యో, ఇది దెయ్యం నవ్వులా ఉంది. పిచ్చుక మాత్రం ధైర్యంగా, అది దెయ్యం కాదు, ఎవరో సరదాగా ఉంటారు అని చెప్పింది. మరుసటి రోజు పిల్ల జంతువుల టీం ఒక ప్లాన్ వేసింది. రాత్రి ఎవరు నవ్వుతున్నారో చూడాలని నిర్ణయించుకున్నారు. రాత్రి అడవిలో సీక్రెట్ మిషన్. అందరూ చెట్టు వెనుక దాక్కుని ఎదురుచూశారు. మళ్ళీ అవే నవ్వు వచ్చింది. హహ, ఎవరు నా అడవిలో ఉన్నారు? అందరూ జాగ్రత్తగా ముందుకెళ్ళి చూశారు. అక్కడొక చిన్న పారదర్శక దెయ్యం జింక నిలబడి ఉంది. జింక చాలా భయంకరంగా కాదు, చాలా ఫన్నీగా ఉంది. ఆ జింక చెప్పింది, నేను ఎవ్వరికీ భయం పెట్టడానికి రాలేదు. నాకు ఫ్రెండ్స్ లేరు, అందుకే నవ్వుతూ తిరుగుతున్నాను. అది వినగానే కుందేలు నవ్వింది. అయ్యో, నువ్వు భయంకర దయ్యం కాదు, ఫన్నీ ఫ్రెండ్. అందరూ దెయ్యం జింకతో ఆటలాడారు. అది గాల్లో ఎగిరి ఫన్నీ ట్రిక్స్ చేస్తే అందరూ కడుపుబ్బా నవ్వారు. ఆ రోజునుంచి దయ్యం జింకపిల్లలకు కథలు చెప్పేది, పిచుక జోకులు చెప్పేది, తాబేలు పాటలు పాడేది. అడవి మొత్తం నవ్వులతో మార్మోగింది.